నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వడం లేదు. ఇందూర్ సమస్యలను పరిష్కరించండి. అసెంబ్లీలో గొంతెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డి నుండి పోటీ చేసిన ముగ్గురు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కామారెడ్డి అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. అసెంబ్లీ సమావేశంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వెల్లడి. శాసనసభలో ఎజెండా అంశాల కాపీలను ముందస్తుగా సభ్యులకు అందజేయండి. అసెంబ్లీ సమావేశంలో సభాపతిని కోరిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చి తిరుగు ప్రయాణం అయిన బాధితులు. నిజామాబాద్, హైదరాబాద్లో ఇళ్లపై నుండి ఉన్న 33/11 kV విద్యుత్ లైన్లను తొలగించండి. అసెంబ్లీలో లేవనెత్తిన ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ. ప్యారిస్ ఒలింపిక్స్ లో బోని కొట్టిన భారత్ మహిళా షూటర్. కొత్త చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ నిఖత్ తొలి పంచ్ అదుర్స్. విద్యుత్ శాఖలో ఈ స్టోర్ పేపర్ వర్క్స్ లేకుండానే సామగ్రి తీసుకునే సదుపాయం. ఎస్సీ రవీందర్ వెల్లడి. విజృంభిస్తున్న విషజ్వరాలు, విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులు, రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులపై కేసిక్ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఆషాఢ మాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న ప్రజలు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా రాలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ఇందూర్ సమస్యలపై మాట్లాడారు. వీధి కుక్కల బెడద, ఐటీ హబ్, టీయూ సమస్యలతో పాటు డబుల్ బెడ్రూమ్ అంశాలపై ధన్పాల్ మాట్లాడారు. నిజామాబాద్ నగర సమస్యలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తనదైన శైలిలో గొంతెత్తారు. మొదట కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం 8 మాసాలలో ఒక్క రూపాయి కూడా రాలేదని అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్పాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. నగర రోడ్డు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఇన్ఛార్జ్ మంత్రిని కోరి వినతిపత్రం కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. మున్సిపాలిటీలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆశించిన స్థాయిలో రాకపోవడం వలన మున్సిపాలిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. నెల మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమవుతుంది అధ్యక్ష. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర సర్కారే నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ అభివృద్ధి అనేది మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా ఎలాంటి పథకాన్ని అమలు చేస్తుందో, అందుకు ఈ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. నిజామాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడత చాలా తీవ్రంగా ఉందన్నారు. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలని సర్కార్ను అర్బన్ ఎమ్మెల్యే కోరారు. మున్సిపాలిటీలో ఇంతకుముందు వివేకానంద గారు చెప్పినట్లు వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్య హైకోర్టులో కేసులు దాఖలవుతున్నా చాలా చోట్ల పసిపిల్లలు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అధ్యక్ష. అర్బన్ ఏరియాల్లో కుక్కల సమస్యతో పాటు కోతుల బెడదలు కూడా చాలా ఉంది అధ్యక్ష. కోతుల సమస్యను పరిష్కరించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచేందుగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. నగరంలో 2 వేరువేరు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సీఎంను కోరారు.
నిజామాబాద్లో నిర్మించిన ఐటీ హబ్లో 60% ఖాళీలు ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి అర్బన్ ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఉపాధి లేక వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఐటీ హబ్ను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు 400 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి అంటే మొత్తం పూర్తయిన 3 సంవత్సరాలంత అధ్యక్ష. ఇప్పుడు అవి శిథిలావస్థ చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా 295 డబుల్ బెడ్రూమ్లు 80% వరకు పూర్తయింది. వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు సుమారు 665 ఇండ్లు ప్రజలకు కేటాయించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు పోతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 45 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే 680 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఐటీ కంపెనీలు ఐటీ హబ్లో సగం కూడా 260 సిట్టింగ్ కెపాసిటీ ఫుల్ఫిల్ అయింది. దాంట్లో ఐటీ కంపెనీలకు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కారణం ప్రముఖ ఐటీ కంపెనీలు లేకపోవడమే అధ్యక్ష. గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి మీ ద్వారా కోరుతున్నా, మా జిల్లాలో ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి లీడింగ్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. శాసనసభలో ఉన్న సీనియర్ సభ్యులు జూనియర్లకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ అన్నారు. విద్యుత్ శాఖతో పాటు ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని శాసనసభలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కోరారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి శాసనసభ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. కామారెడ్డిలో నెలకొన్న కరెంటు శాఖ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై శాసనసభలో ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడారు. మొదట శాసనసభలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. సభ్యులం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మొదటిసారి ఎన్నికైనాం. రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్తవాన్నే. కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచన ఇస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని, రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలోచనతోని మేము 50 మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మేరకే వదిలేస్తూ కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో విద్యుత్ శాఖలో ఉన్న అనేక సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఇప్పుడున్న ప్రభుత్వాలు చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు. అంకెల గారడి ఉండొచ్చు, లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుపోయలేదండి. ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని తప్పులు జరగచ్చు, లేదంటే తప్పు కావాలని చేస్తే దాని మీద ఎంక్వైరీలు వేయచ్చు. అవన్నీ చూసుకోవచ్చు. దానికి కమిషన్లు కానీ జ్యుడిషియరీ కానీ ఉందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు, సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్ కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు. శాసనసభలో చర్చించే ఎజెండా అంశాల కాపీలను సకాలంలో సభ్యులకు అందజేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో శాసనసభాపతికి సూచించారు. హైదరాబాద్లోని శాసనసభ సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శాసనసభలో చర్చించే ఎజెండా అంశాలు
కాపీలను సకాలంలో సభ్యులకు అందజేయాలని ప్రశాంత్ రెడ్డి సభ అధ్యక్షుడిని కోరారు. ముందస్తుగా ఎజెండా కాపీలు అందజేస్తే సభ్యులు దానిపై ప్రిపరేషన్ అవుతారని ప్రశాంత్ రెడ్డి సూచించారు. నిన్నగా సార్ మొన్న నుంచే కొన్ని పెడతా ఉన్నారు. అయితే ఈ కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ డిస్కషన్ ఉన్నాయి కూడా, ఇవాళ డిమాండ్స్ పెడుతున్నారో అవి రాత్రి 9 గంటలకు కూడా రాలేదు సార్. రాలేదు. నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్లు తీసి చేయడం జరిగింది సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. పొద్దున 4:30కు వచ్చినాయి సార్ కొన్ని. అంటే బహుశా సరే ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్, ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా. దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు. నేను నేనే పర్సనల్గా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్, రాలేదు సార్, లేట్ వస్తున్నారు సార్, జనాలు లేదు సార్, ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం. కొన్ని వచ్చినాయి, కొన్ని సబ్జెక్టులు రాలేదు. ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమన్నా ప్రిపేర్ అవుతారు సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ నగరంతో పాటు హైదరాబాద్లో ఇళ్లపై నుండి వెళ్లిన 33/11 kV విద్యుత్ లైన్లను తొలగించాలని అసెంబ్లీలో ఎంఐఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఎంఐఎం పక్షనేత చంద్రయాన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విద్యుత్ సమస్య గురించి మాట్లాడారు. నిజామాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ జిల్లాలో అనేక చోట్ల 33/11 kV విద్యుత్ వైర్లు వేలాది సంఖ్యలో ఇళ్లపై నుండి వెళ్లిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ వైర్లను తొలగించాలని అక్బరుద్దీన్ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. Important issue, sir. This is about just now my friend have spoken about that, sir, के घर बनाने के लिए 33 kV के वायर्स जा रहे हैं. ये पुराने शहर का भी यही इशू है सर. ना सर पुराने शहर का, हैदराबाद, साबेराबाद, सारे जगह हम पुराने शहर में सर, बल्कि निजामाबाद के रिहायशी इलाकों में भी यही हाई टेंशन वायर का मसला है. सारे निजामाबाद में पूरे लोग परेशान हैं, बिल्डिंग्स नहीं कर रहे हैं. 10 करोड़ रुपए बजट मंजूर किया गया था पुराने शहर में वहां के लाइनों की मुंतकली के लिए, लेकिन निजामाबाद में आज तक नहीं हुआ. हैदराबाद में भी बजट को मंजूर किया गया लेकिन उसको नहीं किया गया. तो मैं उम्मीद करता हूं कि आप मेरे उठाए गए सवालात को नोट करेंगे और जवाब देंगे. अगर मेरी बात गलत है तो जरूर आप बोलिए करें अकबर साहब आप गलत बोल रहे हैं, आपके फिगर्स गलत है, आप जो पेज नंबर कोट कर रहे हैं ये गलत है, आप इसको करेक्ट करिए so that I can also correct myself. ఇక నీ కలలను పక్కన పెట్టేయ్ అని మనసు నాకెన్నిసార్లు చెప్పితో అపజయాలు అంతే మన నమ్మకాన్ని నిర్వీర్యం చేస్తాయి. కానీ వాటిని అధిగమిస్తేనే ఆ దశకు దాటితేనే విజయ తీరాలు చేరుకోగలుగుతామంటోంది భారత్ స్టార్ షూటర్ మను భాకర్. 14 ఏళ్లు టీనేజర్గా షూటింగ్ రేంజ్లోకి అడుగుపెట్టింది మను భాకర్. ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆమెది హర్యానాలోని జుజ్జర్ దగ్గరున్న గోరియా గ్రామం. తండ్రి రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. తల్లి సుమేధ గృహిణి. ఆ రాష్ట్రంలో బాలబాలికల నిష్పత్తిలో తీవ్రమైన వ్యత్యాసం, ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువే. అయితే అవేవి తమ బిడ్డపై ప్రభావం చూపించకూడదనుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూతురు ఇష్టాలు, లక్ష్యాలను చేతనివ్వాలనుకున్నారు. ఆడపిల్లకు ఆటలెందుకన్న వారి మాటలు లెక్క చేయకుండా కష్టసుఖాల్లో కూతురికి అండగా నిలిచారు. షూటింగ్, ప్రపంచ కప్ సహా ఎన్నో టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగింది మను భాకర్. అయితే ఆరంభంలో అదరగొట్టిన ఆమె పిస్టల్ తర్వాత మొరాయించడంతో మధ్యలోనే ఆటను ముగించాల్సి వచ్చింది. ఆ విషయం తనని చాన్నాళ్లు ఒత్తిడికి గురిచేసింది. ఆపై మరెన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఇవన్నీ ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టేశాయి అంటోంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత చాన్నాళ్లు మనస్ఫూర్తిగా కూడా నవ్వలేకపోయాను. దాని నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. అయినా ఆట వదిలేయకుండా ఎలాగైనా తిరిగి సాధించాలనుకున్న భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి ఫలితంపై కాకుండా కర్మపై దృష్టి పెట్టమని చెప్పాడు. నేను అదే చేశా. ముఖ్యంగా ఒత్తిడిని అదుపు చేసుకోవడానికి భగవద్గీతను చదివా. స్నేహితులతో కలిసి షాపింగ్ చేసేదాన్ని, వయోలిన్ వాయించేదాన్ని, యోగాపై ఇష్టం పెంచుకున్నా. ఇవన్నీ నా ఒత్తిడిని అదుపు చేసేవి. ఒకవేళ మనం దాన్ని నియంత్రించలేకపోతే ముందుకు సాగలేం. ఈ క్రమంలో మనం కొంత ఓపికతో వేచి ఉంటే చాలు విజయం సాధించగలుగుతామన్నారు. ఈ నమ్మకమే ఈరోజు నిజమైంది. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం అందుకోవడం కలలు అనిపించింది. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగాను గుర్తింపు పొందడం గర్వంగానూ ఉంది. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తానంటుంది మను భాకర్.
Honestly, I read a lot of Gita and all. So what was going through my mind is just do what you are meant to do. Do what you are supposed to do, and just leave whatever the destiny. You can't control the outcome of it. So in Gita, Krishna says to Arjun that you focus on your karma and not on the outcome of the karma. So only that was running in my head. I was like, okay, just do your thing, and let it all be. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఒలింపిక్స్లో తన సత్తా చాటింది. రౌండ్ 32లో తన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రౌండ్లో కొద్దిగా తడబడ్డ నిఖత్ జరీన్ తర్వాత రెండో రౌండులో తనదైన పంచ్లతో ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిఖత్ జరీన్ తన ప్రత్యర్థి జర్మనీకి చెందిన మ్యాక్సీ క్లోట్జర్పై రెఫరీల యునానిమస్ డిసిషన్ 5.0తో నెగ్గింది. నిఖత్ జరీన్ మొదటి విజయం సాధించడం పట్ల జిల్లాకు చెందిన బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు, క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నిఖత్ జరీన్ విజయం పరంపరంగా కొనసాగాలని కోరారు. బాసర మండల కేంద్రంలోని నూతన పద్మనాయక వెలమ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్సీ నిధులతో 5 లక్షల రూపాయలను మంజూరు చేసింది. మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి నివాసంలో ప్రొసీడింగ్ కాపీని సంఘం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షులు గిరిమన్న గారి గంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల మతాలకు అతీతంగా సంఘ భవన నిర్మాణం కొరకై ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డికి పద్మనాయక వెల్మ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఓని నరసింగారావు, మాజీ సర్పంచులు దయాల లక్ష్మణరావు, బైన్సా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్జాపూర్ సుధాకర్, ప్రభుత్వ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఎండల గంగారాయుడు, సంజీవరావు, వినాయకరావు, పి రమేష్, ఓని లక్ష్మారావు, కోదాటి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి వారి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ గుప్తా పిలుపునిచ్చారు. దయానంద్ యోగా కేంద్రంలో ఈ రోజు ఉదయం గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా గురువు రాఘవ దీక్షితులు విగ్రహానికి పూలమాల అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్, ట్రస్ట్ చైర్మన్ ఎం దేవేందర్ గుప్తా మాట్లాడుతూ యోగా చేసి మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, విద్యార్థులు, యువతకు యోగా ప్రాముఖ్యత గురించి తెలపాలని, మరి ఇక్కడ దయానంద్ యోగా సెంటర్లో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. ఉచిత యోగా నేర్పిస్తున్న యోగా గురువు రామచందర్కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి యోగా కేంద్రం డైరెక్టర్ రామచందర్ అధ్యక్షతన వహించారు. యోగా కేంద్రం ఏర్పాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. నిజామాబాద్లో యోగా కేంద్రాన్ని ప్రారంభించిన ఆది గురువు రాఘవ దీక్షితులకి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యరాఘవ దీక్షితులు సీతాపల్లి మందిలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ శ్రీరాదేవి గారు డాక్టర్ ఉంది సివిల్ హాస్పిటల్ శ్రీమతి, ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగి ఆయన తీసుకురావడం జరిగింది. గెస్ట్ హౌస్లో ఉంచి ఫస్ట్ ఆది సమాధిలో, తర్వాత అర్చన స్కూల్లో స్థాపించారు. ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించిన 12 మంది డైరెక్టర్లను డీసీఓ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఇందల్వాయి సొసైటీలో చైర్మన్, సీఈఓలపై సొసైటీలో చేసిన అవినీతి ఆరోపణలపై ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతాలపల్లి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వచ్చిన వార్తాపత్రికలో 12 మంది డైరెక్టర్లు డీసీఓ శ్రీనివాస్కు సొసైటీలో అవినీతి జరిగిందని ఎంక్వైరీ చేయాల్సిందిగా వారు డీసీఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతాలపల్లి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మేము సొసైటీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, కావాలని వారు మాపైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, గత జూన్ నెలలో నెలసరి మీటింగ్ జరిగిందని, అందులో అందరూ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లే పాల్గొన్నారని చెప్పారు. మీటింగ్ సంబంధించిన లావాదేవీలను సీఈఓ రతన్కి చదివి వినిపించారు. తదనంతరం పలు విషయాలు చర్చించి సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని అట్టి రిజిస్టర్లలో డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ మారుతి సంతకాలు చేశారని మినిట్స్ బుక్ మీడియా వారికి చైర్మన్ గోవర్ధన్ చూపించారు. ఒక్క నెలలోనే సొసైటీకి కోట్లలో ఆదాయం వచ్చే మార్గం ఎలా ఉంటుందో మరి ఆ డైరెక్టర్లకే తెలవాలని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు డీసీఓ శ్రీనివాస్కి
ప్రతి 3 నెలలకు ఒకసారి సొసైటీకి సంబంధించిన తీర్మానం కాపీలను చూపించడం జరిగిందని, అందులో లేని అవినీతి అక్రమాలు ఇప్పుడు ఎలా వచ్చాయని డైరెక్టర్లను సూటిగా చైర్మన్ ప్రశ్నించారు. సొసైటీలో అవినీతి జరిగినట్లు ఎంక్వైరీలు తేలితే చైర్మన్గా నేను, సీఈఓ రతన్ ఎలాంటి శిక్షనైనా తాను సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. పేపర్ల ఇందల్వై చైర్మన్ ప్లస్ సీఈఓ కోట్లలో నిధుల దుర్వినియోగం అని చెప్పేసి ఏదైతే పేపర్ స్టేట్మెంట్ వచ్చిందో దానిపైన వివరణ ఇవ్వాలి కాబట్టి వివరణిస్తున్నాము. మొన్న ఒక 3 days బ్యాక్ మా పాలకవర్గం అందరు పోయి కూడా డీసీఓ కంప్లైంట్ ఇచ్చింది కరెక్ట్. అది దానిపైన డీసీఓ గారు ఏదైతే విచారణకు ఆదేశించండి, ఇంకా విచారణకు టైం ఉన్నట్టున్నది, ఈయన తొందరపడి ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకో విషయం తెలవాల్సింది ఏంటంటే, మాకు పోయిన నెలనే ఎంసీ అయింది, జూన్లో ఎంసీ అయింది. దాంట్లో అందరూ కూడా డైరెక్టర్లు 100% అది తీసుకో ఒకసారి ఎంసీ డైరెక్టర్లు అందరూ కూడా 100% పాల్గొన్నాము. ఆ లెక్కలన్నీ కూడా సీఓ గారు చదివి వినిపించిండ్రు. అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాయి. ఏదో ఒకటో 2 లోన్ల కోసం కొంచెం సీఓ ర్యాష్గా మాట్లాడింది అని చెప్పి. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసింది. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేశారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణిని నిర్వహించడం లేదని చెప్పారు. ఎంఆర్ఐ ఆఫీస్ నుంచి తీపిచ్చి ఆడియో ఆఫీసులో పెట్టి ఆడియో ఆఫీస్ నుంచి గిల్ల వేసిర్రు మన కలెక్టర్ ఆఫీసులో. పోయిన సోమవారం ఈ సోమవారం వచ్చి బంద్ ఉన్నాయి అంటూ మరిపోతున్నా. కానీ ప్రతి సోమవారం మాదిరిగా ప్రజలు వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు కలెక్టరేట్కు వచ్చారు. కానీ కలెక్టరేట్కు సెలవు ఉండడంతో తిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ ఈరోజు బోనాల పండుగ హాలిడే ఉంది కాబట్టి మాకు పోలీస్ వారు స్పందించి ఈరోజు సెలవు ఉందని చెప్పారు. అయినా మా ఓపికతోని రేపు కానీ ఇంకా ఎప్పుడన్నా కలెక్టర్ సార్ని కలిసి మా లోక్షార్ అన్నబాసాటి విగ్రహం కోసం మళ్ళీ వాళ్ళని కలవడం జరుగుతుంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానాల్లో రోగులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానా జీజీహెచ్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఓపీ సంఖ్య 1700కు పైగా నమోదవుతున్నట్లు తెలిపింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేటు దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగింది. వాతావరణ మార్పులతో పాటు నీటి నిల్వ కారణంగా దోమలు పెరిగి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా దవాఖానాలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేయగా రోగులతో కిటకిటలాడుతుంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానాలు సొమ్ము చేసుకుంటున్నాయి. విచ్చలవిడిగా బిల్లులు వేస్తూ దండుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లోనే అంటే జీజీహెచ్లో చేయాల్సిన డెంగ్యూ పరీక్ష, ఎలిసా టెస్టులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్లో చేస్తున్నారు. సాధారణ జ్వరాలకు సైతం డెంగ్యూ పేరుతో చెప్పి ప్లేట్లెట్స్ పడిపోయాయని 50,000 నుంచి 1,00,000 వరకు బిల్లులు వేస్తున్నారు. అన్ని పీహెచ్లో మందులు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఈ సీజన్లో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులకు సమన్వయం చేస్తూ పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, దవాఖానాలో ఫీవర్ వార్డు ఏర్పాటు చేశాం, అన్ని వసతులు కల్పించాం. ఓపీ ఎక్కువగా ఉండటంతో దవాఖానాలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బోధన్కు ఉన్న రైళ్లతో పాటు కొత్తవి పొడిగించమని విజ్ఞప్తి చేస్తే ఉన్న రైలు రద్దును పొడిగిస్తోంది రైల్వే శాఖ. ట్రాక్ అభివృద్ధి పనుల్లో భాగంగా గత మార్చి నుండి నిలిపివేసిన రైళ్లను సెప్టెంబర్ వరకు రద్దు కొనసాగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో బోధన్ కాచిగూడ, మహబూబ్నగర్, బోధన్ కరీంనగర్ రైళ్లు సెప్టెంబర్ 2 వరకు రావు. అప్పటి వరకు బోధన్ వాసులు అధిక ధరలు సమయం వెచ్చిస్తూ బస్సులో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. బోధన్ కరీంనగర్ రైలు వివిధ ప్రాంతాల్లో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలై కరీంనగర్కు వెళ్తుంది. అక్కడి నుంచి సిర్పూర్, కాగజ్నగర్కు పంపుతారు. తర్వాత కాజీపేట్కు పంపిస్తారు. అలాగే ఒకే రైలు 3 గమ్యస్థానాలకు వేర్వేరుగా ప్రయాణిస్తుంది. పెద్దపల్లి, రామకుండం మధ్య 3వ లైన్ నిర్మాణ పనులు సాగుతున్నాయని, దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా కరీంనగర్ రైళ్లు రద్దు చేశారు. ఇక బోధన్, కాచిగూడ, మహబూబ్నగర్ రైళ్లు మహబూబ్నగర్ దాకా వెళ్లి అక్కడి నుండి గుంతకల్ వరకు ప్రయాణించి తిరిగి బోధన్కు వస్తుంది. అయితే రైలు వెళ్లే మార్గం మహబూబ్నగర్, కర్నూలు మధ్యలో
డబ్లింగ్ పనులు సాగుతుండటంతో దీనిని రద్దు చేశారని తెలుస్తుంది. నిజాం కాలంలో నిర్మించిన మీటర్ గేజ్ లైన్లు ఉన్నప్పుడు ఉదయం 8 గంటలకు బోధన్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే రైలు నడిచేది. 2002లో మీటర్ గేజ్ను బ్రాడ్ గేజ్ మార్చిన రైల్వే శాఖ కేవలం బోధన్ నిజామాబాద్ వరకు నడిపించింది. ఆ తర్వాత మిర్ధాపల్లి వరకు పొడిగించారు. అదే ఏడాదిలో అదనంగా తెల్లవారుజామున 5 గంటలకు మహబూబ్ నగర్ రైలు కేటాయించారు. ఇక 2019లో మిర్జాపల్లి రైలు నిలిపివేశారు. గంటకు 30 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న పట్టాలను 50 కిలోమీటర్ల వేగం వెళ్లేందుకు పట్టాల బలోపేతం పనుల కోసం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో మహబూబ్ నగర్ రైలు నిలిపివేసి తర్వాతి కాలంలో పునరుద్ధరించారు. మరోవైపు 2023 అక్టోబర్ 9న కరీంనగర్ రైలు కేటాయించారు. దీనికి సైతం మధ్యలో నెలపాటు నిలిపివేశారు. ఇది తెల్లవారుజామున కావటం ఒక్కసారి స్టేషన్ వరకు వెళ్లగా రైలు రద్దయిందంటే సమాచారంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మొదలుపెట్టిన 4 నెలలు సంపూర్ణంగా నడపగా ముందే ప్రజల్లో ఆదరణ లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల రైల్వే శాఖ లాభదాయకంగా లేని మార్గాల్లో రైలు నడిపించడంపై సమాలోచనలు చేస్తుందని వాదన బోధన వాసులు ఆందోళన కలిగిస్తోంది. సౌకర్యవంతమైన సమయం క్రమం తప్పకుండా సర్వీస్ నడిపిస్తేనే ఆదరణ లభించే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సాధారణ వర్షం కంటే 20% అధిక వర్షపాతం 8 మండలాల్లో కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట్ 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏరికట్ల 1.6 మిల్లీమీటర్లు, నందిపేట్ 1.5 మిల్లీమీటర్లు, ముప్కాల్ 1.9, మెండోర 1.3, బాల్కొండ 2.9, రెంజల్ 1.7, ఎడపల్లి 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొతంగల్ 0.5 మిల్లీమీటర్లు, కోటగిరి 0.5 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్ 2. వర్ణి 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోధన్ 1.1, భీమ్గల్ 0.3 మిల్లీమీటర్లు, మాక్లూర్ 0.4 మిల్లీమీటర్లు, మోస్రా 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రుడ్ 0.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్ 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ 1.1, నిజామాబాద్ నార్త్ 1.8, నిజామాబాద్ నార్త్ 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో సాధారణం కంటే 20% అధిక వర్షం కురిసింది. 15 మండలాల్లో -19% వర్షం నమోదైంది. ఆషాఢ మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడాయి. ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భారీగా భక్తులు తరలివచ్చారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి బిల్వపత్రం, పువ్వులు, పండ్లు సమర్పించి భక్తులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం దాతా పురస్కాద్య ముదాజహార చక్రప్రభిద్వాం ప్రదిదశ్రదస్రహాతమేవం విద్వానం ప్రదహ్యభవతి. అలాగే శంభుని ఆలయం, గంజు ఉమామహేశ్వర ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రంలో భక్తులు సందర్శించి శివాలయంలో పూజలు చేశారు. शिपिविष्टाय च मीडुष्ठमाय च शुधिमते च हस्राय च वामनाय च नमः बृहते च नमो वचजिराय च नमः शीघ्राय च नमः शीघ्राय च नमः द्वीप्याय च नमः ज्येष्ठ्याय च नमः कनिष्ठ्याय च नमः पूर्वजाय च नमः परजयाय च नमो मध्यम्याय च नमः चावगल्वाय च नमो जगन्याय च नमः. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో ఇప్పటి వరకు సాధారణం కంటే 60% అధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మద్లూర్ మండలం 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జుక్కల్ 1.5, పిచ్కుంద 0.2, బీర్కూర్ 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాన్స్వాడ 0.4, పిట్లం 0.3, లింగంపేట్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడ్వాయి 0.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కామారెడ్డి 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచ 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నస్రుల్లాబాద్ మండలంలో సాధారణ కంటే 60% అధిక వర్షపాతం నమోదైంది. 7 మండలాల్లో సాధారణం కంటే 20% ఎక్కువ వర్షం కురిసింది. 14 మండలాల్లో సాధారణం కంటే -19% వర్షం రికార్డు అయ్యింది. 2 మండలాల్లో సాధారణం కంటే 20% వర్షం కురిసింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మారం గ్రామంలో ఆషాఢ మాసంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని 2 గురువారాలు 3 ఆదివారాలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మొదటి 4 వారాలు పెరుగు, సద్ది, పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. చివరి ఆదివారం ఉదయం అమ్మవారికి జలాభిషేకం, అలంకరణ చేస్తారు. తర్వాత ప్రతి ఇంటి నుండి డప్పులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. పెరుగు, సద్ది, పొంగలి, బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం నాయుడు, ఆంజనేయులు, నాగార్జున, మధు, సురేష్, గోపి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచడంలో భాగంగా వరంగల్ టీజీ ఎన్పీడీసీఎల్ కార్నడి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ స్టోర్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ రవీందర్ తెలిపారు. ఈ స్టోర్ విధానంలో సేవలు పొందేందుకు సెక్షన్ ఏఈలు ముందుగా విద్యుత్ పనికి సంబంధించిన అవసరమైన సామాగ్రి స్టోర్లో ఉందా లేదా ఆన్లైన్ ద్వారా తెలుసుకొని మెటీరియల్ను రిజర్వ్ చేసుకుంటారు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్కు సంబంధించిన సమాచారం ఎస్ఏఎఫ్పి వర్క్ ఫోన్ ద్వారా సంబంధిత ఏడీఈకి, ఆ తర్వాత స్టోర్కి వర్క్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో వెళ్తుంది. మెటీరియల్ అవసరమున్న అధికారి ఏ రోజున ఏ సమయానికి స్టోర్కు రావాల్సి ఉంటుందనే సూచనలతో ఎస్ఎంఎస్తో పాటు మెయిల్ వెళ్తుంది. ఈ ప్రక్రియలో పేపర్ వర్క్ ప్రస్తావన ఉండదని, మొత్తం ఆన్లైన్లో జరుగుతుందని ఎస్ఈ తెలిపారు. ఈ స్టోర్ సేవల కారణంగా సమయం ఆదా కావడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అంతకుముందు మెటీరియల్ లిస్టును ప్రింట్ తీసుకొని వాటిపై సంతకాలు చేయించి సంబంధిత అధికారికి అందజేసి సామాగ్రిని తీసుకోవాల్సి ఉండేది. ఈ సమస్యలను అధిగమించడానికే పేపర్ వర్క్ లేకుండా ఆన్లైన్ ద్వారా మెటీరియల్ తీసుకునే సౌలభ్యం విద్యుత్ శాఖకు, వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందని, అలాగే ఒక పనికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా మిగిలి ఉంటే వేరే పనికి పేపర్ ట్రాన్సాక్షన్ ద్వారా మార్చుకునే వెసులుబాటు మొత్తం కూడా ఆన్లైన్లో చేశామని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకొని వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఎస్ఈ తెలిపారు. రేపు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు 1,00,000 నుండి 1,50,000 వరకు ఉన్న పంట రుణాల మాఫీ డబ్బులు విడుదల కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ 2వ విడత నిధులను మంగళవారం జూలై 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారుల సమక్షంలో 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమం జరుగుతుందన్నారు. 2వ విడత రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులైన రైతులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొంటారని తెలిపారు. ఆర్మూర్ నవనాథ్ సిద్దిలగుట్టపై భక్తులు భారీగా తరలివచ్చి సిద్దేశ్వరుని దర్శించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు శివాలయంలో బారులు తీరి ప్రత్యేక అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సిద్దిలగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమంతో పాటు సొంత భవనంను నిర్మించేందుకు భూసేకరణ జరుగుతుందని అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సంస్థ రాష్ట్ర కోశాధికారి మూడ శ్రీనివాస్ తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ సాధారణ సర్వసభ్య సమావేశాలు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఖమ్మంలో ఈ నెల 27, 28 తారీఖుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ జాతీయ సర్వసభ్య సమావేశంలో వారు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎనిమేలి దగ్గరలో గల నారాయణ తోడులో శబరిమల సీజన్ మరియు నెల పూజ సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకోసం శాశ్వత ప్రతిపాదకన అన్నదాన కేంద్రాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందన్నారు. ఈ సాధారణ సర్వసభ్య సమావేశానికి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లో నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు విచ్చేసి వివిధ తీర్మానాలు చేశారు.
అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం కూడా ఖమ్మం జరిగింది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు మరియు కార్యనిర్వాహక సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన టీవీ పుల్లంరాజ్, రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యదర్శిగా బోధనకు చెందిన కర్క సిద్ధు మరియు కోశాధికారిగా నిజామాబాద్కు చెందిన మూడ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మన నిజామాబాద్కు సంబంధించిన ప్రముఖ అయ్యప్ప భక్తులు ఇంజనీర్ గంగాధర్ గురుస్వామి ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎన్నికైన శ్రీ మూడవ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరుమేలి సమీపంలో గల నారాయణ తోడులో త్వరలో నిర్మించ తలపెట్టిన శాశ్వత నారాయణ భవనానికి వీలైనంత ఎక్కువగా నిధులు సమీకరణలో సంస్థకు దగ్గరుండి సహకారాన్ని అందిస్తానని, అయ్యప్ప స్వామి ధర్మ ప్రచారం రాష్ట్రం మొత్తం జరిగేలా కృషి చేస్తారని అన్నారు. బాన్సువాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నానని చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని అన్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులకు 5,35,00,000 మంజూరు చేసుకున్నారని, దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఇకనైనా పోచారం శ్రీనివాసరెడ్డి అబద్దాలు, అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, గంగాధర్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు, కమలాకర్, మంత్రి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నేను మీకోసం పార్టీ మారినా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,35,00,000 చెక్కు మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం, కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సాప్ కాల్స్ చేసి అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు పెట్టి చాటింగ్ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్పల్లి ఎస్ఐ విక్రమ్ పిలుపునిచ్చారు. ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సాప్ కాల్స్ చేసి అమ్మాయిల న్యూడ్ ఫోటోలు పెట్టి చాటింగ్ చేస్తున్నారని దర్పల్లి ఎస్ఐ విక్రమ్ సూచించారు. పోలీస్ ఆఫీసర్ డీపీ పెట్టుకుని సిబిఐ నుంచి మాట్లాడుతూ మీ పైన కంప్లైంట్ వచ్చింది, మీ అమ్మాయిలతో న్యూడ్ వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి, మీ పైన కేసు అవుతుంది, లేదంటే మేము చెప్పినట్టు డబ్బులు పంపండి అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపి మోసపోకండి. కావున ప్రజలకు విజ్ఞప్తి, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల నుండి వీడియో కాల్స్ కానీ, వాట్సాప్ కాల్స్ కానీ, మెసేజ్ కానీ వస్తే ప్రజలు వాటికి స్పందించవద్దు. ఒకవేళ ఆ విధంగా తరచూ వస్తే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయండి. ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆశకు పోతే ఉన్నది ఊడుతుంది కాబట్టి జనాలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాళ్ళకు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్లా కాల్ చేసి వాళ్ళు అమ్మాయితో ఇలా చేసే వాళ్ళు డబ్బులు అవ్వకపోతే కేసు అవుతుందని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ దృష్టిలో ఉంచుకొని ఇసుక మాఫియాను అడ్డుకున్న నాయకులపై దాడిని నిరసిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. భీమ్గల్ మండలం బెజ్జూర గ్రామంలో కప్పలవాగు ఇసుక రవాణా అడ్డుకున్నందుకు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై రాయితో దాడి చేసి తల పగలగొట్టి తీవ్రంగా గాయపరిచినందుకు పరారీలో ఉన్న కాంగ్రెస్ నాయకులను పట్టుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నుండి కాంగ్రెస్ నాయకులు ఇసుక రవాణాను చేస్తున్నారని, ఇసుకను లారీలలో నిజామాబాద్, హైదరాబాద్ తరలిస్తున్నారని ఎంఆర్ఓకు చెప్పినా, ఆర్డీఓకు చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, సీఐకి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇసుకను అక్రమ రవాణా అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వారిని 2-3 రోజుల్లో అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లడానికి వెనుకాడమని, అలాగే 2-3 రోజులు చూస్తామని, తర్వాత కూడా అరెస్టు చేయకపోతే ఇదే చౌరస్తాలో ధర్నా చేస్తామని, ఈ ధర్నాలు పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా పాల్గొంటారని అన్నారు. ఇందులో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, చౌట్పల్లి రవి, లింబాద్రి, భగత్, నర్సయ్య, సాయి, నూర్జిల్, అరుణ్, రవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేయగా వాళ్ళను
పోలీసులు గత 8 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు. అంటే వాళ్ళు కాలయాపన కాదు, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు కేసు చేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో మన పాల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ నాయకులు సునీల్ రెడ్డి గారు కావచ్చు, 20 తనీల్ గారు కావచ్చు, మీరు ఒకటే గ్రహించండి, దాడులను ప్రోత్సహించకండి. దాడులు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా మా పార్టీ నాయకులు దాడులు చేసినా, మా పార్టీ నాయకులు తప్పు చేసినా మాపై కూడా కేసులు చేయండి, అరెస్ట్ చేయండి. దాడులు దెబ్బకు దెబ్బ పరిష్కారం కాదు అని పోలీసులను నమ్మి మేము ఇప్పటివరకు ఆగినాము. ఖచ్చితంగా మాకు మన సిరికొండ మండలంలో తక్షణమే రుణమాఫీ వర్తింప చేయాలని నిర్లక్ష్యం వహించిన సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. సిరికొండ తూంపల్లి సహకార సంఘం రైతులకు తక్షణమే రుణమాఫీని వర్తింప చేయాలని సొసైటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయినందున సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ సిరికొండ తూంపల్లి సొసైటీల్లో గల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహించడంతో అప్పులు పొందిన రైతుల పేర్లను కంప్యూటర్లో ఆన్లైన్ చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుల రుణమాఫీ పథకం సొసైటీ రైతులకు అందకుండా అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు. తూంపల్లి సొసైటీ సహకార సొసైటీ బ్యాంకులో రైతులకు రుణమాఫీ సకాలంలో ఆన్లైన్ చేయకపోవడం వల్ల 150 మందికి పైచిలకు రైతులకు రుణమాఫీ రాకపోవడం శోచనీయంగా భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి కటప్ డేట్తో సంబంధం లేకుండా ఈ రైతులను కూడా దాంట్లో చేర్చి వాళ్ళకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవైపున సిపిఎం మాస్లైన్గా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారకులు అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో జరిగిన విద్యుత్ షాక్ సంఘటనల్లో ఓ ఇల్లు కాలి బూడిదయ్యింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్లో అజ్మత్ అనే వ్యక్తి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యింది. ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కాలి బూడిదయ్యాయి. అజ్మత్ పేద కుటుంబం రోడ్డున పడింది. అజ్మత్ తన కుటుంబంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల గదిలో తలదాచుకుంటున్నారు. ఆర్థిక సహాయం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. కరెంట్ షాక్ నుంచి షార్ట్ తగిలింది. షార్ట్ వల్ల మొత్తం ఇల్లు మొత్తం కాలిపోయింది. దానివల్ల బాగా ఇబ్బందిలో ఉన్నాము. బట్టలతో సహా ఏమి మొత్తం ఒక వస్తువు లేకుండా మొత్తం కాలిపోయింది. కష్టం చేస్తేనే తినాల్సింది, కష్టం లేకుంటే ఏం తినలేము. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు, దానివల్ల ఇక కష్టం తీసుకుంటూ పోతే ఇట్లా అయిపోయింది. భీమ్గల్లో జరిగిన బోనాల పండుగలో చిన్నారులు వేసిన పోతరాజు వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమంలో అధ్యాపక బృందం బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఊరిలో ఉన్న పోచమ్మకు బోనాలను సమర్పించడం జరిగింది. పిల్లలు పోతరాజుల వేషధారణలో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు రవికుమార్ మాట్లాడుతూ వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, నర్సారెడ్డి, హరికృష్ణ, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సోమవారం ఎస్ఐ యాసిర్ అర్పత్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు వాహనాలు ఆపి సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. కానిస్టేబుల్ సదానంద్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపిన గ్రామ ప్రజలు వర్షాకాలం మొదలైన 2 నెలలు కావస్తున్నా గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదని, వీధి దీపాల మరమ్మత్తు చేయడం లేదని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 2 నెలల నుండి శానిటేషన్ పనులు కొనసాగడం లేదు. వీధి దీపాలు చెడిపోయినాయి. గ్రామంలో విష జ్వరాలు ప్రబలించినాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. స్పెషల్ ఆఫీసరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. గ్రామాన్ని మండల పంచాయతీ అధికారి కూడా పర్యవేక్షణ లేదు. గ్రామంలో దోమల మందు స్ప్రే చేయడం లేదు. వర్షాల వల్ల విపరీతమైన జ్వరాలు, దోమలు బాగా తయారైనాయి. గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులకు తెలియజేసినా పట్టించుకోనందున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామస్తులమంతా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది.
ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయానికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో సౌండ్ సెట్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రోటరీ అధ్యక్షుడు రజనీష్ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. రాముల వారి దేవాలయంలో సౌండ్ సిస్టమ్ పాడైపోయింది, ఇబ్బందిగా ఉంది కావున అంకుల్ గారు నన్ను చెప్పడం జరిగింది. తద్వారా వెంటనే స్పందించి దీనికి ఏమేమి అవసరమో అన్నీ సమకూర్చి సౌండ్ సిస్టమ్ను బాగు చేయడం జరిగింది. సుమారుగా 4,000 నుంచి 5,000 దాకా ఖర్చు వచ్చింది. అది రోడ్డు తరఫున మేము భరించి దీన్ని బాగు చేసినప్పుడు ఇలాంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వడం లేదు. ఇందూర్ సమస్యలను పరిష్కరించండి. అసెంబ్లీలో గొంతెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డి నుండి పోటీ చేసిన 3 అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కామారెడ్డి అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. అసెంబ్లీ సమావేశంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వెల్లడి. శాసనసభలో ఎజెండా అంశాల కాపీలను ముందస్తుగా సభ్యులకు అందజేయండి. అసెంబ్లీ సమావేశంలో సభాపతిని కోరిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చి తిరుగు ప్రయాణం అయిన బాధితులు. నిజామాబాద్, హైదరాబాద్లో ఇళ్లపై నుండి ఉన్న 33/11 kV విద్యుత్ లైన్లను తొలగించండి. అసెంబ్లీలో లేవనెత్తిన ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ. ప్యారిస్ ఒలింపిక్స్ లో బోని కొట్టిన భారత్ మహిళా షూటర్. కొత్త చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ నిఖత్ తొలి పంచ్ అదుర్స్. విద్యుత్ శాఖలో ఈ స్టోర్ పేపర్ వర్క్స్ లేకుండానే సామగ్రి తీసుకునే సదుపాయం. ఎస్సీ రవీందర్ వెల్లడి. విజృంభిస్తున్న విషజ్వరాలు, విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులు, రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులపై కేసిక్ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఆషాఢ మాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.